రీసెంట్‌గా మనం చూసినట్లయితే హైదరాబాద్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అర్ధరాత్రి, అది అర్ధరాత్రి గూడా గాదు. ఎర్లీ మార్నింగ్ 3:30 టైంలో పోలీస్ డిపార్ట్‌మెంటు, మున్సిపల్ డిపార్ట్‌మెంటు, కొంత పోలీస్ ఫోర్స్ వచ్చి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తీసేసిర్రు. ఎందుకని జెప్పేసి అదొక గవర్నమెంట్ ప్లేస్‌లో ఉన్నది. మున్సిపల్ పర్మిషన్ లేకపోవడం వల్ల పెట్టిరని జెప్పేసి తీసేసారు. రైట్. ఓకే. గవర్నమెంట్ ప్లేస్‌లో ఉన్నది తీసేసిర్రు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని. మరి గవర్నమెంట్ ప్లేస్‌లో ఎవరి విగ్రహాలు పెట్టాలి? గాంధీజీ విగ్రహాలు పెట్టాలా? ఇందిరాగాంధీ విగ్రహాలు పెట్టాలా? రాజీవ్ గాంధీ విగ్రహాలు పెట్టాలా? ఎవరి విగ్రహాలు పెట్టాలి? అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ కంటే వీళ్ళు గొప్పవాళ్ళా? గవర్నమెంట్ స్థలాలు కబ్జా చేసి మరి, లేదనుకుంటే గవర్నమెంట్ స్థలాలను అఫీషియల్‌గా అనౌన్స్ చేసి మరి విగ్రహాలు పెడతా ఉన్నారు గదా! ఎవనికొచ్చిన విగ్రహాలు, ఎవని కోసం పుట్టిన విగ్రహాలు అవన్నీ గూడా. రీసెంట్‌గా మనం చూసినట్లయితే ఎన్టీఆర్ గారి యొక్క విగ్రహం పెట్టడం జరిగింది. ఎంత గ్రాండ్‌గా చేసిర్రు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకు? నీ పునాదులు టీడీపీలో ఉన్నాయి కాబట్టి, టీడీపీ నుంచి మనకి సపోర్ట్ కావాలి కాబట్టి, ఎన్టీఆర్ విగ్రహాన్ని అనౌన్స్ చేసి, ఎవడన్నా ఈ విగ్రహాన్ని టచ్ చేస్తే మూసి నదిలో తొక్కి సంపుతా అని చెప్పి మాట్లాడినావు నువ్వు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కాబట్టి హిందూ ధర్మం ఏ విధంగా నిలబడ్డది, హిందూ దేవాలయాలు ఏ విధంగా నిలబడ్డాయి, ఎంతమంది హిందువులని ఊచకోత వస్తుంటే హిందూ ధర్మం కోసం అని చెప్పేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాడిండు. ఎన్ని దేవాలయాలను కాపాడిండు, ఎన్ని గుళ్ళను కాపాడిండు, ఎంతమంది హిందువులను కాపాడిండు, ఎంతమంది హిందూ మహిళల యొక్క మానవత్వాన్ని కాపాడిండు, వాళ్ళ యొక్క మానశీలాలను కాపాడిండు. అటువంటి గొప్ప వ్యక్తిని సాక్షాత్ దుర్గామాత ఒక ఖడ్గం ఇచ్చి ఛత్రపతి శివాజీ మహారాజ్కి నువ్వు దుష్ట సంహరణ చేయి, హిందూ ధర్మస్థాపన అని చెప్పేసి ఖడ్గం ఇచ్చినటువంటి మహోన్నత చరిత్ర ఛత్రపతి శివాజీ మహారాజ్ది. ఆయన విగ్రహం గవర్నమెంట్ ప్లేస్లో పెట్టడానికి పర్మిషన్ కావాలి. అదే ఒక గాంధీజీ, అదే ఒక రాజీవ్ గాంధీ, అదే ఒక ఇందిరాగాంధీ, అదే ఒక ఎన్టీఆర్ విగ్రహాలు, అదే ఒక బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు పెట్టడానికి మాత్రం గవర్నమెంట్ దగ్గరుండి మరి సెక్యూరిటీ ఇచ్చుకుంటూ ఈ యొక్క విగ్రహాలను పెడతా ఉన్నది. సిగ్గు శరం మానవం ఉందా రేవంత్ రెడ్డి నీకు? ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి నీకు ఏం తెలుసు? ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టడానికి నీకు పర్మిషన్ కావాలి. పర్మిషన్ లేకుండా పెట్టని తీసేసినావు. ఈ విగ్రహాలని చెప్పేసి ఏ విగ్రహాలు ఇవన్నీ కూడా వీళ్ళు ఛత్రపతి శివాజీ మహారాజ్ కంటే ముందు పుట్టిన వాళ్ళ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కంటే ఎక్కువ పోరాటం చేసిన వాళ్ళ, దేని గురించి పోరాటం చేసిన వాళ్ళు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తులో వాళ్ళు ఎదిగిరు. ఎన్టీఆర్ కావచ్చు, బాలసుబ్రహ్మణ్యం తన ఫీల్డ్ లో తను ఎదిగిండు, ఎన్టీఆర్ తెలుగు లాంగ్వేజ్ అడ్డం పెట్టుకుని తన సీఎం ఎదిగిండు, నువ్వు కూడా కేసీఆర్ ని తిట్టుకుంటూ నువ్వు ఎదిగినవు. అంటే మీకంటే కూడా తక్కువ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే. అటువంటిది ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టడానికి పర్మిషన్ లేని చెప్పేసి రాత్రి 3 గంటలకు దొంగలు లెక్క వచ్చి తీసేసిరు. ఈ విగ్రహాలన్నీ తీసేత్తలేరు. ఈ విగ్రహాలన్నీ కూడా తీసేయండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ కంటే గొప్పలైతే కాదుగా వీళ్ళందరూ కూడా. వీళ్ళే తీసేయండి ఫస్ట్ విగ్రహాలు. మీకు ప్రేమ, గాంధీ అంటే ప్రేమ మీకు. ఎందుకు ప్రేమ? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, వీళ్ళ మీద ప్రేమ మీకు. మీరు రాజకీయ అధినేత వీళ్ళు కాబట్టి వాళ్ళ మీద ప్రేమతో మీరు గాంధీ విగ్రహాలు పెడతా ఉన్నారు. మీరు టీడీపీ నుంచి వచ్చారు కాబట్టి టీడీపీని పటిష్టం చేసింది తెలుగు రాష్ట్రాల్లో, టీడీపీని ముందు తీసుకొచ్చింది, టీడీపీని ఎస్టాబ్లిష్ చేసింది ఎన్టీఆర్ గారు కాబట్టి మీ టీడీపీలో కూడా మీ యొక్క ఉనికి, ఆ యొక్క వేర్లు ఎటు పోవద్దని చెప్పేసి మీరు అంత గ్రాండ్ గా ఎన్టీఆర్ గారి యొక్క విగ్రహం పెట్టారు హైదరాబాద్ లో. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలు ఎన్ని తీసేస్తా ఉన్నారు ఈ రోజులలో మనం చూసినట్లయితే. ఎందుకోసం తెలుసా? ప్రతి ఒక్క హిందూ ఎవరైనా కూడా రోడ్డు మీదకి వెళ్ళి, అది బండే కావచ్చు, కారే కావచ్చు, నడుచుకుంటే కావచ్చు, పోతా ఉంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కనిపించిన వెంటనే ప్రతి ఒక్క హిందూ లోపల ఒక ధైర్యం వస్తుంది, ఒక పౌరుషం వస్తుంది, హిందువులమంతా ఒకటి అని చెప్పేసి ఒక నమ్మకం వస్తుంది. ఎవరైతే దేశం మీద పడి అక్రమంగా దోపిడీ చేసుకున్నారో, హిందువులను ఎవరైతే ఇబ్బంది పెట్టిరో, హిందూ దేవాలయాలు ఎవరైతే కూలగొట్టడం చూసారో వాళ్ళ అందరు గుర్తుకొస్తారో, వాళ్ళందరూ అంతు చూస్తామని చెప్పేసి ఒక్కొక్క హిందూ యొక్క బ్లడ్ బాయిల్ అవుతుంది. ప్రతి ఒక్క హిందూ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ లో సంఘటితం అవుతా ఉన్నారు. ఏ సిచ్యువేషన్ జరిగినా కూడా హిందువులందరూ కూడా మూకుముడిగా ముందుకు వస్తా ఉన్నారు. చైతన్యం వస్తుంది ప్రజలలో. ఎవరి వల్ల? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇన్స్పిరేషన్ వల్ల. అది నచ్చట్లే ప్రభుత్వానికి. ఎందుకు? హిందువులలో ఉన్నటువంటి ఐక్యతను తగ్గియాలి. ఛత్రపతి శివాజీ మహారాజులు ఎక్కడ పడితే అక్కడ పెడితే వీళ్ళందరికీ కూడా ఎప్పుడు చూసినా కూడా ఇది మైండ్ లో ఉంటది. ఛత్రపతి శివాజీ మహారాజ్ దేని గురించి పోరాడిండు, మన హిందువులు మనం ఏం చేయాలి, ఎంత ఐక్యతగా ఉండాలి, ఎంత చైతన్యం కావాలి. సో ఇటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ హిందువులలో ఒక రెవల్యూషన్ స్టార్ట్ అవుతా ఉన్నది. హిందువులందరూ కూడా సంఘటితం అవుతా ఉన్నారు, ఏకమైతా ఉన్నారు. దాన్ని తగ్గియాలని చెప్పేసి అంటే శివాజీ మహారాజ్ విగ్రహాలను అన్ని చోట్ల ప్రతిష్టాపన చేయకూడదు. ఎక్కడో ఒకటి ఉండాలి, తప్పదిగా. ఇక్కడ తీస్తే ఫుల్ కాంట్రవర్సీ అవుతుంది, నేషనల్ లెవెల్లో ఇష్యూ అవుతుంది చెప్పి అనుకున్న టైంలో తప్ప మిగతా విగ్రహాలు అన్ని కూడా తొలగించాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకున్నది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్, దట్ ఈస్ నాట్ కాంగ్రెస్, దట్ ఈస్ కాంగ్రెస్.
మీరు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలు మడగొడతారు కావచ్చు. ఆ విగ్రహంలో ధైర్యం లేక దొంగల లెక్క వచ్చేసి అర్ధరాత్రి అందరూ వండుకున్నాక 2 గంటలకు 3 గంటలకు వచ్చి తీసేస్తారు కావచ్చు. ప్రతి ఒక్క హిందూ గుండె లోపల ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కొలువై ఉన్నాడు. ప్రతి ఒక్క హిందువు కూడా సంఘటితం అవుతాడు. ఎక్కడ ఎటువంటి హిందూ దేవాలయాలు కావచ్చు, హిందువుల మీద కావచ్చు, సనాతన ధర్మం మీద కావచ్చు, హిందూ ధర్మాల మీద కావచ్చు, హిందూ దేవుల మీద కావచ్చు, దేవీ దేవతల మీద ఎక్కడ అటాక్ జరిగినా కూడా ఖచ్చితంగా హిందువులందరూ సంఘటితం అవుతారు. ఈ ప్రభుత్వాన్ని కుప్పగూల్చుతారు. మీరు ఎన్ని ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాలు తీసేస్తా ఉంటారో అన్ని కోట్ల మంది ప్రజలు ఏకమవుతారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్పేసి అంటే ఒక విగ్రహం కాదు, ఒక వ్యక్తి కాదు, తన ఒక ఆచరణ, తన ఒక ధర్మం. హిందువులందరికి కూడా తన ఒక దేవుడు. మీరు విగ్రహాలు తీసేసినంత మాత్రాన హిందువులలో ఉన్నటువంటి చైతన్యం పోదు, ఐక్యత పోదు. ఈ విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను రద్దు చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా కూకటి వేళ్లతో సహా ప్రభుత్వాన్ని ఎత్తి బయట పడేస్తారు హిందువులందరూ కలిసి. ఖబర్దార్, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పటికైనా హిందువుల్ని అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకండి.